పదేళ్ల పాలనలో నిరుద్యోగులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గులాబీ నేతలు దోపిడీ చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో 65,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. బ్రోచర్లలోనే రాష్ట్ర అభివృద్ధిని చూపెట్టిన ఘనత కేసీఆర్దన్నారు. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఓటేయకపోవడం సిగ్గుచేటని అన్నారు హస్తం లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీలు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీలు గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్ర ఖజానాను లూటీ చేశారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే 65,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ప్రజా సర్కార్దేనన్నారు. కేవలం కాంగ్రెస్ పై బురద జల్లేందుకే కేటీఆర్, హరీష్ రావు రేవంత్ సర్కార్పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు ఎంపీలు. వాల్యుయేషన్ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు జరిగినాయని కొంతమంది కోర్టుకు పోయారు. ఆ రీవాల్యుయేషన్ చేయమని చెప్పారు. వాల్యుయేషన్ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తారా? ఉద్యోగాలు గ్రూప్ 1తో సహా ఇవ్వాలనే 100కి 100 చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు మాట్లాడిన కేటీఆర్ గారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ప్రస్తుత ప్రభుత్వంపై బురద జల్లాలన్న ఆలోచనతోటే అటు హరీష్ రావు అయినా ఇటు కేటీఆర్ అయినా ఆఖరికి వాళ్ళ దగ్గర వెనుక బెంచ్లో కూర్చున్నటువంటి ప్రవీణ్ కుమార్ అయినా ఇంకెవరైనా మాట్లాడేది. వాళ్ళు ఎప్పుడైనా 15 ఇయర్స్ నుంచి ఏదైనా రిక్రూట్మెంట్ చేశారా? ఈవెన్ డిఎస్సి కూడా పెట్టలేదండి. టీచర్ సెలక్షన్ కూడా డిఎస్సి కూడా 10 సంవత్సరాలు వాళ్ళు పెట్టని వాళ్ళు ఇవాళ పిల్లల ఎగ్జామ్ గురించి గ్రూప్ 1, గ్రూప్ 2B, గ్రూప్ 4 గురించి మాట్లాడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగు మాట్లాడే వారికి చాలా కీలకమైందన్నారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. తెలంగాణ వాదం గురించే మాట్లాడే బీఆర్ఎస్ తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకపోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేసినా వేయకపోయినా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అన్నారు రేణుకా చౌదరి. बाकी पार्टी शिरोमणि ने क्या किया, उन्होंने क्या किया, हमें कोई लेना देना नहीं, मगर हाँ बीआरएस के बारे में मैं जरूर कहूंगी. एक साउथ का आदमी जो महत्वपूर्ण निर्णय लिए थे एक सुप्रीम कोर्ट के जज होते हुए, जो तेलंगाना के लिए उन्होंने अपनी जिंदगी और जानबाजी पे लगा के लड़े हैं, और जो आदमी इस ऊंचाई तक पहुंच गए थे, वैसे आदमी को, तेलुगु आदमी जबान बोलने वालों को बीआरएस वोट नहीं देगी. कितनी शर्मनाक बात है. గత ప్రభుత్వం అభివృద్ధిని రంగురంగుల బ్రోచర్లలో, వీడియోలలో చూపారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాప్రభుత్వం అభివృద్ధిని క్షేత్రస్థాయిలో చూపెడుతుందన్నారు. వేములవాడలో కుల సంఘ భవనాల నిర్మాణాలకు ప్రొసీడింగ్స్ అందజేశారు ప్రభుత్వ విప్. మర్రిపల్లి రిజర్వాయర్, కలికోట, సూరమ్మ రిజర్వాయర్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. తట్టెడు మట్టి తీశారా అన్న వాళ్ళు వెళ్లి చూసి ఆనందపడాలని అన్నారు ఆది శ్రీనివాస్. ఆనాడు రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధి చూపించారు, రంగురంగుల పోస్టర్లలోనే అభివృద్ధి చూపించారు. రోడ్డు వెడల్పు అన్నారు, చేయలేరు 80 ఫీట్లు. దేవస్థానం అభివృద్ధి ఏటా 100 కోట్లు అన్నారు, బడ్జెట్లో పెట్టినామన్నారు, పెట్టిరా? ఈరోజు మనం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది, కళ్ళ ముందు డెవలప్మెంట్ కనిపిస్తుంది. కానీ వాళ్ళ కళ్ళకి కనిపించిన సందర్భం, విమర్శ చేస్తున్న సందర్భంలో ఒకరిద్దరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మన ప్రాంతంలో మనని విమర్శించే విధంగా మాట్లాడేటువంటి మాటలు కూడా మీరు విన్నప్పుడు జాగ్రత్తగా వాటిని ప్రజలకు తప్పుడు సంకేతం పోకుండా చూసే పరిస్థితిని చేయాలని. సహజ గోదావరి నుంచి సిటీకి నీరు తీసుకువస్తుంటే అది కాళేశ్వరం నీళ్లు ఎలా అవుతాయని ప్రశ్నించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఎల్లంపల్లి మేము కట్టిన ప్రాజెక్టేనని చెప్పారు. కవిత ఇచ్చిన షాక్ కి హరీష్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు అద్దంకి దయాకర్. మేడిగడ్డ నుంచి లేదు, సుందిళ్ళ నుంచి లేదు, అన్నారం నుంచి ఎత్తిపోసేది లేనప్పుడు సహజ గోదావరి నుంచి వస్తున్న నీటిని, అంటే శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్న నీటిని ఇదే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తే ఇది కాళేశ్వరం నీళ్ళు ఎట్లయితే? తుమ్మిడిహెట్టి దగ్గర 148కా, 150కా, 149కా ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వంతో, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకొచ్చి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతున్నది.
బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి కాంగ్రెస్ టీం వెళ్లనుంది. బీహార్ ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా తెలంగాణ నేతలను సిద్ధం చేస్తోంది పీసీసీ. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు కాల్ చేసి బీహార్లో పనిచేయాల్సిన నియోజకవర్గాలను గాంధీ భవన్ సిబ్బంది తెలియజేశారు.